తన సినిమాలో లైక్ ఐ రియలీ లైక్ ఒక్కడు ఇస్ లైక్ స్టిల్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ హిస్. హీస్ సంథింగ్ డిఫరెంట్ లైక్ యునో ఫ్రమ్ ద రెగ్యులర్ ఇప్పుడు మన తెలుగు హీరోలో కన్నా కొంచెం. ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. ఇప్పుడు వెళ్ళి రానా నాయుడు చూడాలి. ఇప్పుడు కొంచెం భయంగా పార్ట్ 2 ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు, ఎందుకంటే ఇట్స్ అగేన్స్ట్ వెంకీ బాబాస్ యూజువల్ క్యారెక్టరైజేషన్ కదా. అండ్ కృష్ణ గారు యూస్ టు డూ ఆల్ దీస్ కౌబాయ్ రోల్స్ అండ్ జేమ్స్ బాండ్. So yeah, that was one of my favorite scenes. Best thing for me was Sandeep Chauta's background score. Oh my god, this is completely A-rated. Yeah, it's okay. I'm so sorry bro. Kokkoroko kokkoroko kurtalestu tellarocche. నేను తింటా ఉంటాను, నాకు నచ్చింది. నువ్వు వాంతి చేసుకున్నావు అనుకో. అంతకు మించి నాకు ఏం తెలియదు అంజలి అని ఒక మంచి రీల్ ఇచ్చారు. ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ అడిగితే అదే స్టేటస్ గా పెట్టుకుంటాం మేము అందరం. వర్కౌట్ అవుతుంది అది. ఎస్ ఎస్. ఎక్స్ బర్త్డే ఉందంట, స్టేటస్ పెడతారంట. 18 years of love. ఎక్స్ బర్త్డే ఉందా? ఎస్. ఎక్స్ బర్త్డేకి నా డైలాగ్ పెడతారా? అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ both are kind of stories about they're not heroes. Taste the Daily. ரகங்கள் பலவிதம், ஒவ்வொன்றும் உலகத்தரம். தமிழக உற்பத்தியில் உங்கள் அனுஜ் ஸ்டைல்ஸ். MCR Pure Cotton Club, formals and casual shirts. Thank you so much. Location partner Navika Cafe and Studio and event partner Vinay Susadya Events అన్నమాట. ఈరోజు ఈ ఈవెంట్ జరగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి. సార్ ఇందాకలా వెంకటేష్ గారి గురించి చెప్పారు కదా, హౌస్ యువర్ బాండింగ్ విత్ వెంకీ గారు? అంటే లైక్ మీ చైల్డ్హుడ్ నుంచి ఆయన ప్రభావం ఎలా ఉంది, ఆయన మూవీస్ కానీ ఎవ్రీథింగ్? ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. నిన్నే మాట్లాడాను ఫోన్లో. ఇప్పుడు వెళ్ళి రానా నాయుడు చూడాలి. ఇప్పుడు కొంచెం భయంగా పార్ట్ 2 ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు సీజన్ 2, ఎందుకంటే ఇట్స్ అగేన్స్ట్ వెంకీ బాబాస్ యూజువల్ క్యారెక్టరైజేషన్ కదా. మన తెలుగులో లైక్ హిజ్ ఇమేజెస్ లైక్ కొంచెం ఇప్పుడు అదేమో కొంచెం చాలా బోల్డ్గా చేశారని విన్నాను. అది ఇవాళ రిలీజ్ అయింది కాబట్టి చూడబోతున్నాను. వెంకటేష్ బాబుతో నాకు చిన్నప్పటి నుంచి నాకు ఐ యూస్ టు ఫాలో my మామయ్య నాగార్జున and my బావ వెంకటేష్ బావ. ఐ యూస్ టు ఫాలో దెమ్ అ లాట్. సో ఎందుకంటే ఏజ్లో కూడా నేను ఎక్కడో మధ్యలో ఉండేవాడిని. నేను అంటే ఏజ్లో అక్కడ సీనియర్స్ అంటే మా నాన్న వీళ్ళందరూ ఉండేవారు. ఇప్పుడు నేనేమో మధ్యలో ఉండేవాడిని. అదే బికాజ్ ఐ వాజ్ ది ఓల్డెస్ట్ గ్రాండ్ చైల్డ్ అండ్ దే వాజ్ ది యంగెస్ట్. వాళ్ళు ఏం చేస్తే అది చేసేవాడిని. ట్రై కాపీ కొట్టడానికి ట్రై చేసేవాడిని చిన్నప్పుడు. ఓకే, వాళ్ళిద్దరిని. హ్యావ్ యు ఎవర్ డిస్కస్ యువర్ స్క్రిప్ట్స్ విత్ దెమ్? నో, నాట్ రియల్. మామయ్య నాగార్జునతో, నాగమామతో నేను బిగినింగ్ స్టేజెస్లో లైక్ ఆ స్క్రిప్ట్స్ అన్ని వాళ్ళే ఓకే చేసేసేవారు. సో ఒక స్టేజ్ అయిన తర్వాత ఒక 4-5 సత్యం వరకు డిస్కస్ చేసేవాడిని. సత్యం తర్వాత ఇప్పుడు ఐ ఓన్లీ టుక్ మై ఓన్ డిసిషన్స్. అంటే ఇఫ్ ఏఎన్ఆర్ గారు లివ్ ఆన్ అయి ఉంటే ఇప్పుడు మీ ఫిలిమ్స్లో పర్టికులర్గా ఏ ఫిలిం ఆయనకి బాగా ఇష్టం అని ప్రౌడ్గా ఫీల్ అవుతారని అనుకుంటున్నారు? మీరు నమ్మరు, గెస్ట్ చేయండి. మా తాతకి నా సినిమాలో ఏది నచ్చుతుందో, అన్నిటికన్నా ఏది నచ్చుతుందో మీరు గెస్ట్ చేయండి. గౌరీ. అది నేను ఎప్పుడు అనుకునేవాడిని గోదావరి నచ్చుతుందేమో, లేకపోతే గోల్కొండ హై స్కూల్ నచ్చుతుందేమో, లేకపోతే సత్యం నచ్చుతుంది. ఈ లైక్ గౌరీ, ఐ డోంట్ నో వై, బికాస్ గౌరీ ఆ మాస్ అదంతా. అండ్ తాత వాజ్ నెవర్ లైక్ దట్ మాస్ కైండ్ ఆఫ్ హీరో కదా, హీ వాజ్ ఆల్వేస్ మోర్ క్లాస్. బట్ ఎందుకు గౌరీ నచ్చిందో ఆయన అన్నిటికన్నా లైక్ నాకు తెలీదు. బట్ హీ ఎంజాయ్డ్ గౌరీ మోర్. ఫుల్ క్లాస్ ఫిల్మ్ అసలు గౌరీ కానీ ధనా 51 ఆ టైంలో వచ్చింది నాకు తెలిసి. ఎవ్రీథింగ్ చాలా మాసీగా ఉండేది. బై ఎందుకు అంటే యూ టుక్ ఆన్ ఒక పాత్ మారారంటే ఏం చెప్పచ్చు దానికి? గోదావరి నుంచి కావాలని ఏం మారలేదు. అంటే వచ్చిన ఆఫర్స్ బట్టి నాకు బెటర్ ఆఫర్స్ ఈ క్లాస్ జానరాలోనే ఎక్కువ వచ్చినాయి. అంటే గౌరీ లాంటి మాస్ ఫిల్మ్ నాకు అంత మంచి మాస్ ఫిల్మ్ నాకు దాని తర్వాత ఆఫర్ నాకు రాలేదు. కాబట్టి వస్తే నేను చేసేవాడిని ఆఫ్ కోర్స్. బట్ దాని తర్వాత ఐ గాట్ మోర్ ఆఫర్స్ లీనింగ్ టువర్డ్ లైక్ ఫిల్మ్స్ లైక్ గోదావరి, మళ్ళీ రావా, ఇవన్నీ. బట్ గౌరీ లాంటి ఆఫర్ నాకు మళ్ళీ రాలేదు. సో నా ఆడియన్స్ సెక్షన్ సార్. సో మన ఫ్యాన్స్ చాలా మంది కొన్ని ప్రిపేర్ అయ్యి వచ్చారు. వాళ్ళకి ఒకసారి ఇందాక నుంచి నువ్వు అడిగించాలో నేను అడుగుతానని వెయిట్ చేస్తున్నట్టున్నారు. జశ్వంత్ అన్న, అనంతపూర్ నుంచి వచ్చా. నేను కల్ట్ అక్కినేని ఫ్యాన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్లీ క్వశ్చన్ కన్నా కూడా వీఆర్ సో హ్యాపీ ఈ ఇయర్. ఫిబ్రవరిలో తండేలతో చైతన్య, తర్వాత అనగనగా. కాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మీ మూవీ థియేటర్లో రాలేదు, అదొకటి.
నెక్స్ట్ కుబేరా, కూలీ, లేని వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ. యా థ్యాంక్ యూ అండి. కాకపోతే మీరు టైం తీసుకుని అయినా పర్లే, మాకు థియేట్రికల్ రిలీజే కావాలని చెప్పి మా ఫ్యాన్స్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. థియేట్రికల్ రిలీజే కావాలా? ఐ ట్రై. ఇప్పుడు నా నెక్స్ట్ సినిమాలు అన్నీ థియేట్రికల్ రిలీజే. 3 సినిమాలు ఇప్పుడు థియేట్రికల్ రిలీజే ఉంటాయి. ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే, రానా, చైతన్య మీరు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కదా, సో మీ ముగ్గురు గ్యాదర్ అయినప్పుడు నాటియెస్ట్ పర్సన్? మేము ఫ్రెండ్స్ కాదండి, మేము ఫ్యామిలీ కదా. కాకపోతే ఫ్రెండ్స్లో ఉంటారు కదా. యా ఫ్రెండ్లీగా ఉంటాం, బట్ వి మోర్ లైక్ ఫ్యామిలీ, నాట్ మోర్ లైక్ వి ఆర్ ఫ్యామిలీ. మోస్ట్ నాటియెస్ట్ మా ముగ్గురులోనా చైతన్య నేను కొంచెం క్వైట్, రానా ఉంటే కొంచెం సందడిగా ఉంటుంది. ఎందుకంటే చైతన్య నేను మేమిద్దరం ఎక్కువ మాట్లాడడం, కొంచెం క్వైట్గా ఉంటాం. చైతన్య ఏదో పక్కన ఏదో డీజే చేస్తూ ఉంటాడు, నేను పక్కన ఏదో చేస్తూ ఉంటాను. కొంచెం రానా ఉంటే కొంచెం సందడిగా ఉంటుంది. సో రానా ఐ వోంట్ కాల్ హిమ్ నాటీ, బట్ లైక్ సందడి. నెక్స్ట్ ప్లీజ్. దిస్ ఇస్ రవి ఫ్రమ్ నెల్లూరు. ఎప్పుడైనా మన లవర్ అలిగినప్పుడు పెట్టుకోవడానికి ఒక స్టేటస్ ఇచ్చారు మీరు మళ్ళీ రావ మూవీతో. ఐ మీన్ నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు ఆనందపడ్డం, దూరంగా ఉన్నప్పుడు బాధపడ్డం, అంతకుమించి నాకు ఇంకేం తెలియదు అంజలి అని ఒక మంచి రీల్ ఇచ్చారు. ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ అలిగితే అదే స్టేటస్గా పెట్టుకుంటాం మేమందరం. బట్ ఈరోజు ఏమైనా పెట్టుకున్నా? రేపు నా ఎక్స్ బర్త్డే ఉంది, ఈ రోజు నైట్ పెట్టుకుంటాను. వర్కౌట్ అవుతుంది అది? ఎస్ 2000%. మనం ఎంత పెద్ద తప్పు చేసినా వర్కౌట్ అవుతుంది అది? 99% వర్క్ అవుతుంది సార్. ఓ థ్యాంక్ యూ. ఈవెన్ ఎక్స్ ఆల్సో రిప్లైయింగ్ టు ద పోస్ట్ చేశాను కాబట్టి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకటి వినలేదు ఆయన ఇప్పుడు చెప్పాడు, ఎక్స్ బర్త్డే ఉందంటే ఈ రోజు నైట్ పెడతాడంట. ఎక్స్ బర్త్డే ఉందంట, స్టేటస్ పెడతాడంట. 18 years of love. ఎక్స్ బర్త్డే ఉందా? ఎస్. ఎక్స్ బర్త్డేకి నా డైలాగ్ పెడతారా? బికాస్ స్టిల్ ఐ రిమెంబర్ హర్, దట్స్ ద రీజన్. అండ్ నా క్వశ్చన్ నా ఎక్స్ ప్రెసెంట్ కి ఏం అభ్యంతరం లేదా? లేకపోతే నో ప్రాబ్లం, షీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ యాజ్ వెల్. ఓ దట్స్ సో స్వీట్. సార్ ఇస్ దట్ రియల్లీ హ్యాపెన్ అంటే లైక్ అంటే మీ ఎక్స్పీరియన్స్? ఇట్స్ పాసిబుల్ అండి. ఇప్పుడు ఐ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ సమ్ ఆఫ్ Sir, my question is, we all cried while watching Anaganaga movie. Have you ever cried while watching any of the movie? Any of your movies or someone, any movie? యాక్చువల్గా అనగనగా చూసినప్పుడు చాలాసార్లు, అంటే నేను స్క్రిప్ట్ చదివినప్పుడే నేను చాలాసార్లు ఏడ్చాను. అందుకనే నేను స్క్రిప్ట్ ఒప్పుకున్నాను కూడా నేను. బట్ నాకు రియల్ లైఫ్లో నాకు ఏడుపు, నాకు ఏమంటారు, ఐఎమ్ నాట్ వెరీ ఇమోషనల్ ఇన్ రియల్ లైఫ్. బట్ సినిమాలు చూసినప్పుడు మాత్రం, లేకపోతే స్క్రిప్ట్లు చదివినప్పుడు మాత్రం ఏడుపు నాకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఐఎమ్ వెరీ ఇమోషనల్ వెన్ ఐ వాచ్ మూవీస్, బట్ ఇన్ రియల్ లైఫ్ సమ్హౌ లైక్ నేను అంత ఇమోషనల్ కాదు. బట్ నేను ఈజీగా ఏడుస్తాను నేను సినిమాలు చూస్తున్నప్పుడు. యా హాయ్ సార్, నా పేరు అలంకృత. జనరల్గా మేము ఫ్యామిలీ మూవీస్ ఎక్కువ చూస్తుంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో లైక్ అర్జున్ రెడ్డి కానీ, యానిమల్ కానీ ఇలాంటి మూవీస్ మీ సైడ్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? I would love to. Arjun Reddy is fabulous. My mind. తప్పకుండా అండి, లైక్ బోత్ ద ఫిల్మ్స్ ఐ రియలీ లైక్ దెమ్. అండ్ నాకు యాంటీ హీరోలు అంటే నాకు బాగా ఇష్టం. అంటే విలన్కి ఒక హీరోకి మధ్యలో ఎక్కడో ఉంటుంది ఒక యాంటీ హీరోకి ఒక చిన్న గ్రే షేడ్స్. లైక్ Arjun Reddy and Animal both are kind of stories about they're not heroes. They're not heroes that you look up to. You shouldn't copy them in every respect. But it's a story of a anti-hero. It's a story of a flawed human being. I like flawed human beings. That's why I like Arjun Reddy, because he's a flawed human being. It's a story of a flawed human being. దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి. I like characters with కొన్ని లోపాలు. సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అనగనగాలో ఫాదర్స్ అండ్ ఎమోషన్ చాలా ఉంటుంది. మీ రియల్ లైఫ్లో అంటే అనగనగా తర్వాత నేను కూడా ఈ ఎమోషన్ మిస్ అయిపోతున్నాను పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా అనిపించిందా మీకు? కొడుకుగా లైక్ ఐ హ్యాడ్ దట్ ఎమోషన్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఫ్రమ్ మై ఫాదర్. సో నేను కొడుకుగా ఐ నెవర్ మిస్ దట్ ఎమోషన్. ఐ ఎక్స్పీరియన్స్ దట్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్, మా తాతగారి దగ్గర నుంచి మా ఫాదర్ దగ్గర నుంచి. బట్ యాజ్ అ ఫాదర్ యూఆర్ రైట్, ఐ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. మేబీ అందుకనే అంత కష్టపడి కసితో నేను రియల్ లైఫ్లో ఫాదర్ కాదు కదా, ఇంకా సినిమాలో చూపిస్తాను ఎలాంటి ఫాదర్ అవుతాను అని చెప్పి కసిగా నేను చేశాను. హోప్ఫుల్లీ ఐ డిడ్ ఎ గుడ్ జాబ్. Sir, I'm Manideep.
Sir, good evening, Vyas sir. Good evening. Sir, as you said, film సబ్జెక్ట్స్ని బట్టి కొట్టకండి, అర్థం చేసుకొని చదవండి యాజ్ అ స్టోరీస్. దెన్ మీరు ఇప్పుడు స్టూడెంట్స్ చెప్పినట్టే యాజ్ అ ఫిలిం మేకర్, అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి కానీ అప్కమింగ్ యాక్టర్స్కి కానీ మీరు ఏం చెప్తారు? లేదండి, అంటే ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది అండర్ ప్లే చేస్తారు, కొంతమంది ఓవర్ ప్లే చేస్తారు, కొంతమంది ఓవర్ ప్లే చేసినప్పుడు దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ఎవ్రీ వన్స్ గాట్ దేర్ ఓన్ స్టైల్. సో స్టిక్ టు యువర్ స్టైల్ ఫస్ట్. ఎవరిని కాపీ కొట్టడానికి ట్రై చేయొద్దు. బట్ జస్ట్ బీ హార్డ్ వర్కింగ్ అండ్ జస్ట్ బీ ప్యాషనెట్ అండి. అంటే సపోజ్ ఐఎమ్ యువర్ స్టూడెంట్, యు ఆర్ Vyasa, so then what suggestion would you what give? do you want to do exactly? Do you want to be a director or do you want to be an actor? Actor. Do you want to be an actor? Practice your craft. Join like a drama company or వీలైన వరకు జస్ట్ డూ షార్ట్ ఫిల్మ్స్, డూ యువర్ రీల్స్, డూ ఎనీథింగ్. అంటే ఈ కాలంలో లైక్ ఇప్పుడు ఫార్ములాలు అన్నీ మారినాయి కాబట్టి పర్ఫెక్ట్ యువర్ క్రాఫ్ట్. ఒకటి ఎంత అది ఎక్కువ చేసేసరికి లైక్ అది తెలియకుండా వచ్చేస్తుంది. అది దట్స్ ఇట్. ప్రాక్టీస్. లాస్ట్ మీరు ఓవర్ అగ్రెషన్ అవ్వరు, ఓవర్ టూ మచ్ మరీ తక్కువ, ఆ సెటిలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? ఏదైనా ఇన్స్పిరేషన్ ఎవరితోనన్నా, ఏ ఫిలిమ్స్ అన్నా చూసారా? ఎవరైనా డైరెక్టర్స్ నుంచా, లేకపోతే సీనియర్ నాగ్ సార్ కానీ ఎవరైనా చెప్పారా? లేదు, ఎవరు చెప్పలేదు. వాళ్ళందరూ కొంచెం ఇప్పుడు మా తాతగారు ఎక్కువ చెప్పేవారు, ఎందుకు అంత ఇంట్రోవర్టెడ్గా ఉంటావు, కొంచెం బయటికి రా, జనాల్ని కలు, యు ఆర్ అ ఫిల్మ్ యాక్టర్, యు ఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్, మీట్ మోర్. హీ యూస్ టు టెల్ మీ టు బీ మోర్ సోషల్. But me acting, it will be a certain, very subtle, sir, that no one can match. So that's why I'm asking. Thank you for that. Thank you. Hi sir, first of all, congratulations for completing successfully 26 years in the industry. Thank you. So నా క్వశ్చన్స్ వచ్చేసి ఒక 2 ఉన్నాయి. సో ఇందాక మీరు వస్తున్నప్పుడు సెకండ్ ఇచ్చా, చాలా రఫ్గా ఉంది. మళ్ళీ రఫ్ అడిగితే మా సినిమా ఇప్పుడు వస్తారు థియేటర్కి. నా నెక్స్ట్ సినిమా మహేంద్రగిరి వారాహిలో ఇట్స్ అన్ యాక్షన్ ఫిల్మ్ అండి, థియేట్రికల్ యాక్షన్ ఫిల్మ్. ఆల్మోస్ట్ ఒక 90% అయిపోయింది. ఒక 10 రోజులు షూటింగ్ ఉంది. దాంట్లో యాక్షన్ మస్తు ఉంటుంది. ఐ బి బ్యాక్ ఇన్ టు దట్ జోన్. సో ఆల్టర్నేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి. సో నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, విఎఫ్ఎక్స్ ఉంటుంది. ఇట్స్ అ థియేట్రికల్ ఫిల్మ్. సో కావాల్సినవన్నీ, మీకు కావాల్సినవన్నీ ఉంటాయని అనుకుంటున్నాను నేను. అండ్ వన్ మోర్ థింగ్, గోదావరి సినిమా అవుతుంది కదా, సో దాని సీక్వెల్ ఉంటుందా అసలు? ఉంటే ఐ హోప్ సో. నేను మొన్న కూడా శేఖర్ కమ్ములాకి మెసేజ్ పెట్టాను, లైక్ బికాస్ 25 years హీస్ కంప్లీటింగ్ 25 years కాబట్టి ఐ డిడ్ వన్ వీడియో. ఉంటే ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ లో ఎవరితో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ లో ఎవరైతే సెట్ అవుతారు అనుకుంటున్నారు ఆ క్యారెక్టర్, హీరోయిన్? ఏది? గోదావరి సీక్వెల్ నా పక్కన? మీ పక్కన? అయ్యో, నా పక్కన అయితే ఇప్పుడు కమలిని అని పిలవాలి కదా. పాపం, అంటే ఇప్పుడు సీత వేరే వాళ్ళు అయితే బాగోదు కదా. సీతే ఉండాలి కదా. రామ్ క్యారెక్టర్ డ్యామేజ్ అయిపోతుంది కదా, అన్లెస్ శేఖర్ డస్. అప్పుడు రావణుడు అవుతారు సార్. ఇట్స్ ఓకే. నాకు అది కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వన్. Okay, so I've got 2 questions. I needed to write them down, I'm sorry. Okay, so if the boy in Anaganaga could watch your 26-year-old cinematic journey, like a story, which moment do you think he'd clap for, and the loudest, and which moment do you think he would cry for silently? I think he would cheer most in Gauri, probably the action sequences in Gauri, and he would probably feeling అనే సినిమాలు నాకు కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా, నాకు కొంచెం. And I can't choose between Anaganaga, Godavari, Malli Rava. I can't choose between them, but probably I would have to say like the most tear-jerking film of mine is probably Anaganaga only. I just want to add a point here. I feel like your best performance is probably in Sitaramam. The way you showed the character was so beautifully done. Yes. Like, I yapped to my friends about how great you were in that movie. I really loved your character. It was a grey shade, but it was just so amazing how you delivered that. Thank you. I just have one more question. So, when you first read the script of Anaganaga, what was that one part that made you go like, this isn't just a role, it's like
this is very personal to me. So what made you genuinely go for the story on a personal level? I didn't take it very personally, to be honest with you. Like I don't take too many things too personally when it comes to film, but I think when I read the script, Sunny's version of the script, when there were many moments in the film, but I think the moment which really got me and I said, okay, idi lock, it's probably when Viharsh, when Ram comes to me and tells me that the hospital scene. అంటే నాకు జ్వరం వస్తే నీతో పాటు హాస్పిటల్లో ఉండొచ్చు అని తినలేదు అని చెప్తాడు కదా, ఆ సీన్ అప్పుడు నాకు ఈ సినిమా గన్ షాట్ అని నాకు అనిపించింది అప్పుడు. I really want to mention them. So sorry for taking the time. But this movie came out during my boards. So I write my boards during May. And I must say this genuinely like connected to me on a personal level to actually, just go sit and study. Really? You wanted to go and sit and study? Yeah, because I'll tell you, I'm like a person who'd rather just sit and watch movies than study. Because I love films, the cinematic experiences. So I really loved how the movie was taken, how it was directed. But the characterization of Vyas, of course, was something that I deeply connected to, and that I really wanted, that really made me motivated as well. It just gave me so much hopes in life, because I just want to share this. My father passed away, I think, an year ago, and there was genuinely no one to motivate me from this. And this movie gave me so much courage and so much, confidence to just go and study on my own, even if there's no one to back me up. So I really thank you so much for that. And of course, the director as well. Please, another one? Firstly, my belated condolences. And that was one of the sweetest questions, whatever. I'm truly touched. Thank you. సార్, తెలుగు మూవీ ఇండస్ట్రీలో మళ్ళీ మల్టీ స్టారర్గా చేయాలనుకుంటాం. ఏ ఇయర్తో చేయాలనుకుంటారు సార్? అంటే నాగార్జున సార్తో చేశారు కదా సార్, అదేవిధంగా వేరే నెక్స్ట్ ఏదైనా హీరోతో మీరు చేయాలనుకుంటున్నారా? అలా ఏం లేదండి. అంటే అల్లు అర్జున్ ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, సో వారితో కూడా ఏమైనా మల్టీ స్టారర్గా మీకు చేయగలుగుతారా సార్? ఆఫ్ కోర్స్ అండి, మంచి పాత్ర ఉంటే, నేను మంచి రోల్ ఉంటే ఆఫ్ కోర్స్ చేస్తాను. నేను వాళ్ళందరూ నాకు పరిచయం, వాళ్ళందరూ నాకు స్నేహితులు. సో లైక్ ఆఫ్ కోర్స్ ఐడ్ లైక్ టు. ఒక్కసారి పాజ్ ఇద్దాం అలా. ఓకే, ఇప్పుడు మీరు నాగ్ సార్తో ఒకటి తమ్ముని క్యారెక్టర్ చేసినారు కదా? తమ్ముడు క్యారెక్టర్ కాదు, అది ఫ్రెండ్ క్యారెక్టర్. ఈసారి విలన్ క్యారెక్టర్గా యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? అఫ్ కోర్స్ యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఐ థింక్ జనాలు యాక్సెప్ట్ చేయరు అనుకుంటా. అంటే నేను ఇప్పుడు మా మాయతో కానీ చైతన్యతో కానీ నేను విలన్గా చేస్తే ఆ రియల్ లైఫ్ కనెక్షన్ అది డ్రా చేస్తే అది వర్కౌట్ అవుతుందో అవ్వదో నాకు తెలీదు. బట్ డెఫినెట్గా చేస్తాను. నాకు నెగిటివ్ రోల్ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఉంది. నాకు బాగా ఇష్టం కూడా. నెగిటివ్ రోల్ అంటే ఒక ఆథర్ బ్యాక్ నెగిటివ్ రోల్, ఊరికే అలా ఉండకూడదు, దాని వెనకాల విషయం ఉండాలి దానికి. సో తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం పాజ్ ఇద్దాం. వీ హ్యావ్ అనదర్ సెగ్మెంట్స్. సార్, ఫస్ట్ ఫిల్మ్ ఇది. యాక్చువల్లీ ఆర్జీవి గారు అంత ప్యూర్ లవ్ తీయడం నేను ఈ సినిమాలో చూసాను. బికాజ్ ఆయన ఎమోషన్స్ షేడ్స్ చాలా తక్కువ చూపిస్తారు. సో ఈ ఫిలింలో నేను పర్టికులర్ ఈ పార్ట్ ఎందుకు తీసానంటే చాలా ఫ్రెష్ లుక్ అనిపించింది, ఇన్నోసెంట్ లుక్, అప్పుడే వచ్చిన లుక్. ఈ సీన్ కానీ, ఈ సీన్ గురించి కానీ, బిహైండ్ సీన్ ఏమైనా చెప్తారా ఏంటి అసలు గుర్తుంటే? డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ప్రేమ కథలో. అది కరెక్టే. ఇప్పుడు రాము లవ్ సీన్స్, లవ్ ఎమోషన్ అనేది బహుశా ప్రేమ కథలోను, ఐ థింక్ రంగీలా కదా, రంగీలాలో కూడా కొంచెం బాగా. మీరు అంటే ఆయన ఫిల్మోగ్రఫీ చూడండి, చాలా రేర్ ప్రేమ కథ ఒక్కటే ఆయన ప్యూర్ లవ్ లో లవ్ సీన్స్. అంటే యంగ్ లవ్ అనేది ప్రాబబ్లీ ప్రేమ కథ అండ్ రంగీలా. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. నాకు అన్నిటికన్నా, మీరు నమ్మరు, అన్నిటికన్నా నాకు ఈ షూట్ అంటే ఆ సన్నివేశంలో ద మోస్ట్ థింగ్ వాజ్ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ వాజ్ సందీప్ చౌతాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఐ థింక్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లైక్ ఇట్ రియలీ ఎలివేటెడ్. అంటే జనరల్గా ఒక పల్లెటూరు సినిమా అనేసరికి ఒక పల్లెటూరు కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. బట్ సందీప్ గేవ్ వన్ వెరీ సార్ట్ ఆఫ్ మోడర్న్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ లవ్ సీన్స్ కూడా ఇప్పుడు ఇది రాముకు అలవాట్లేదు కదా, అది కొత్త, కొంచెం కసితో చేసినట్టున్నాడు.
అప్పుడు. సో ఇట్ కేమ్ అవుట్ బ్యూటిఫుల్లీ, లైక్ అ లాట్ ఆఫ్ ద రొమాంటిక్ సీన్. సార్ ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ అంటే లైక్ నేను వినడం ఎందుకంటే అంత మహేష్ గారు ఇష్టం అని చెప్పడం. No, because we used to hang out a lot and I liked his earlier movies. We were friends. మొన్నే కలిసాను. అండ్ నేను చిన్నప్పుడు కూడా నాకు తాతగారు రోల్స్ నేను ఎందుకు చెప్పానంటే కృష్ణ గారిది, ఎందుకంటే కృష్ణ గారు యూస్ టు డూ ఆల్ దీస్ ఏమంటారు దీస్ కౌబాయ్ రోల్స్ అండ్ సింహాసనం అండ్ జేమ్స్ బాండ్. సో అవి కొత్తగా అనిపించేది. ఈ తాత అయితే నేను తాత పక్కనే పడుకునేవాడిని. తాత ఈజ్ లైక్ మై ఫాదర్. బట్ కృష్ణ గారి ఆ రోల్స్ అన్ని చూసినప్పుడు కొంచెం కొత్తగా అనిపించేది నాకు. సో ఐ యూస్ టు లైక్ కృష్ణ గారు అ లాట్. అండ్ దాని తర్వాత లైక్ యాక్టింగ్ మేమిద్దరం తన రాజ్ కుమారుడు ముందు ప్రేమ కథ ముందు వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ అ లాట్ ఇన్ దోస్ ఎర్లీ ఇయర్స్. అండ్ తన సినిమాల్లో లైక్ ఐ రియలీ లైక్ ఒక్కడు ఇస్ లైక్ స్టిల్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ హిస్. అండ్ అది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఏమంటారు ట్రావెలింగ్ అండ్ హీస్ సంథింగ్ డిఫరెంట్ లైక్ ఫ్రమ్ ద రెగ్యులర్. ఇప్పుడు మన తెలుగు హీరోలో కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాడు చూస్తానికి. హిస్ డెలివరీ ఈజ్ లైక్ వెరీ యూనిక్, హిస్ డైలాగ్ డెలివరీ. అండ్ హీ ఆల్సో అండర్ ప్లేస్. జనరలీ కొంచెం నాకు అండర్ ప్లే చేసేది కొంచెం నాకు ఎక్కువ ఇష్టం. అండ్ ఎందుకో లైక్ ఐ జస్ట్ లైక్ మహేష్ కాంబినేషన్ ఆఫ్ బీయింగ్ అ ఫ్రెండ్ అండ్ అన్ యాక్టర్. అంటే లైక్ గౌతమ్ తిరునూరు గారు ఏం చెప్పారు అంటే షార్ట్ లో ముందు ఏం చెప్పారు, అసలు స్క్రిప్టింగ్ వైజ్ లో ఈ సీన్స్ ఏమైనా డెవలప్ చేశారా, బౌండ్ స్క్రిప్ట్ తో వెళ్ళారా, ఇలా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ సీన్ మీద, ఏంటి అసలు దాని గురించి? మళ్ళీ రావాది దాని ముందు I think for about 3-4 years all my films were kind of like they were not working out. You know what, నేను చాలా రివ్యూస్ లో చదివింది ఏంటంటే ఇంకా ఫేడ్ అయ్యారు సుమంత్ గారు అన్ని ఆ రివ్యూస్ అన్ని వచ్చిన తర్వాత హీ బౌన్స్ బ్యాక్ అని నేషనల్ మీడియాస్ కూడా వేసింది మళ్ళీ రావాలి. So yeah, that's a very special film for me. ఫస్ట్ గో అరౌండ్లోనే నాకు గౌతమ్ స్క్రిప్ట్ వినిపించినప్పుడు ఇమీడియట్గా నాకు స్క్రిప్ట్ నచ్చింది, ఇమీడియట్గా ఓకే అని చెప్పాను. అండ్ మీరు నమ్మరు, ఆ సినిమాలో ఫస్ట్ షాట్ అదే ఆ డైలాగ్ లాస్ట్ ఆ ఆటోలో వెళ్ళిపోతుంది కదా. సో దట్ వాస్ ద ఫస్ట్ షాట్ దట్ వీ డిడ్. ఇట్ జస్ట్ వర్క్డ్ అవుట్. దట్ వాస్ ద ఫస్ట్ డైలాగ్ యాక్చువల్లీ. ఫస్ట్ డే ఆఫ్ షూట్, మళ్ళీ రావా ఫస్ట్ డే ఆఫ్ షూట్ అది. సో మేబీ ఏదో మ్యాజిక్ అంటారు కదా సార్, కొన్నిసార్లు అలాంటివి జరుగుతూ ఉంటాయి మ్యాజిక్. అప్పుడప్పుడు తెలియకుండా అన్ని అదే డెస్టినీ కంబైన్డ్ గా జరుగుతుంది, అంతా తెలియకుండా. ఆల్ ద స్టార్స్ హ్యావ్ టు అలైన్. సార్ ఇప్పుడు ఒక సెగ్మెంట్ అనమాట, ట్రూత్ ఆర్ డేర్. మీ అందరికీ తెలిసిందే, కాకపోతే బాయ్స్ మనం ఇంట్లో ఆడతాం కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఆడతాం అనమాట. ట్రూత్ అయితే మీరు చెప్పాలి సార్, ట్రూత్ తీసుకుంటే. డేర్ అయితే మీ తరపున మీ ఫ్యాన్స్ చేస్తారు సార్. సో వీ హ్యావ్ ఏ కపుల్ ఆఫ్ కార్డ్స్. సో ట్రూత్ ఆర్ డేర్. సో మీరు చూస్ చేసుకోవచ్చు, ట్రూతా డేరా అనేది ఫస్ట్ చూస్ చేసుకోండి. తర్వాత ఒక కార్డ్ పిక్ చేసుకోండి. ఈ కార్డ్ లో వచ్చింది మీరు చదవాలి. ట్రూత్ అయితే ట్రూత్ చెప్పాలి, డేర్ అయితే డేర్ చెప్పాలి. ఓకే ఓకే. ట్రూత్ ఆర్ డేర్? ఫస్ట్ డేర్. డేర్. సచ్చారు ఎవరొకరు. చదవగలిగితే చదవండి, లేదంటే లేదు. ఓ మై గాడ్, దిస్ ఇస్ కంప్లీట్లీ ఏరేటెడ్. యా, ఇట్స్ ఓకే. సచ్చారు ఎవరో సచ్చారు. విల్ సెలెక్ట్ వన్ పర్సన్. ఫస్ట్ I'll select you because you want to be an actor, dude. Because you want to be you want to be an actor. Listen, babu, chala kashtam babu. Munipotavu cheptuna. You would like to do? You would love to do? Please come. No, he can't. How can you? I'm embarrassed to say this. Varni. Sacha babu. No, it's not okay. Like చచ్చిపోతాం ఇంకా. ఇదేమన్నా అడల్ట్? It's kind of 18+, sir. Kind of 18+, huh? Kind of 18+. This looks like it's 30+, not 18+. Choose one. Same, dare. Dare? Bend down like a chicken and sing a song. ఏం పాట పాడాలని ఆలోచిస్తున్నా. పాపం. I'm so sorry, bro. సార్ sorry, bro. నేను చెప్పనా, నేను పాడతాను నీకోసం. సూపర్. కొక్కొరకో కొక్కొరకో కృతలేస్తూ తెల్లారొచ్చే ప్రేమ కథలో. See, I sang for you. I helped you out. Thank you so much. Truth. Tell us one annoying habit of the person on your left. Unnunte edo, but I hardly get annoyed. Do I ever get annoyed? I don't know. Did you ever see me get annoyed? Like shooting up, bro? Like not even once, no? Probably one. Tell us one annoying habit of the person of Sunny. Okay. ఆన్ సెట్స్ లో చాలా అనాయింగ్ చేస్తుంటారేమో మేబీ. ఎప్పుడు ఎక్కువ
నేను డైరెక్టర్ని ఎప్పుడు ఫాలో అవుతాను. అండ్ నేను ఎప్పుడు సనీతో చెప్పేవాడిని, నీకు నచ్చకపోతే ఇంకో లెట్స్ గో ఫర్ వన్ మోర్ టేక్ అని చెప్పు, మొహమాటం పడొద్దని. బట్ నాకు అప్పుడప్పుడు అనిపించేది కొంచెం మొహమాట పడేవాడని అనిపించేది. అంటే ఇంకో టేక్ చేద్దాము, ఇది కరెక్ట్గా రాలేదు, ఇంకో టేక్ చేద్దామని. ప్రాబబ్లీ దాట్. అంటే కొంచెం ఈ వాజ్ కొత్త డైరెక్టర్ కదా, నాతో చెప్పడానికి అప్పుడప్పుడు కొంచెం మొహమాట పడేవాడని అనిపించేది. బట్ ఐఎమ్ నాట్ షూర్. But it never used to annoy me or anything. I never used to get like really annoyed. Okay. Because I don't get annoyed. What can I do? I wish I get annoyed more. Watch a video of someone vomiting while eating something. I don't have a problem with that actually. ఎవరైనా పక్కన వాంతి చేసినా నేను నాకు పక్కన ప్లేట్లో నాకు ఇష్టమైంది ఉంటే శుభ్రంగా తింటాను నేను. నో ప్రాబ్లం. ఇప్పుడు తినేది లేదు. వాచ్ అ వీడియో ఆఫ్ సమ్మన్ వామిటింగ్ వైల్ ఈటింగ్ సంథింగ్. అర్థమైంది కదా? ఓకే, గో ఫర్ ఇట్. ఫుడ్ లేదు కదా, ఫుడ్ ఉందని ఊహించుకోవాలి అంతే. యాక్చువల్ సార్ ఈయన మరీ ట్రూ న్యాచురల్ యాక్టర్ కూడా అంటే ఎవరో వాంతి చేస్తున్నట్టు ఊహించుకొని తినాలి అంతే కదా. ఎక్స్ప్రెషన్ కావాలి. ఎవరో వాంటింగ్ చేస్తున్నారు పక్కన. ఓకే, మా వాడు తిన్నాడు ఇప్పుడే. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ నేనేం చేస్తాను చెప్పనా సార్? నేను తింటా ఉంటాను, నాకు నచ్చింది. నువ్వు వాంతి చేస్తున్నావు అనుకో, నాకేం ఫరక్ పడదు. డూ యూ హ్యావ్ ఎనీ ఫోబియాస్ సార్, లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఫోబియా? అంటే అది కాదు, కొంతమందికి హైట్స్ ఫోబియా ఇలాంటి ఫోబియాస్ ఉంటాయి. మీకైనా అలాంటి ఫోబియాస్? హైట్స్ ఫోబియా కొంచెం ఉంది. హైట్స్ ఉంది. హౌ డిడ్ యూ మేనేజ్ లైక్ స్టంట్స్ కానీ ఎనీథింగ్ ఆ టైంలో? కొంచెం అంటే పెద్ద అంటే అంత హైట్స్లో అప్పుడప్పుడు కొన్ని షూటింగ్లు అంతా ఏదో ఆన్ టాప్ ఆఫ్ ఏదో ఏమంటారు కొడైకెనాల్లో యువకుడు టైం అప్పుడు. ఐ హ్యావ్ అ ఫియర్ ఆఫ్ హైట్స్ అంతే, తప్పదు, మేనేజ్ చేయాలి అంతే. వన్ మోర్ కట్ ప్లీజ్. ఈస్ ఇట్ ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఇది కూడా చెప్పేస్తాను. ద క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ డన్ డ్రగ్స్ అండర్ ప్యూర్ ప్రెషర్? నో, ఐ హ్యావ్ నాట్ డన్ డ్రగ్స్ అండర్ ప్యూర్ ప్రెషర్. ఆన్సర్ సాల్వ్. అయిపోయింది. One last one. Describe your favorite perfume smell in detail. Describe your favorite perfume smell in detail. There's not much to that. It's just vanilla perfume. So it tastes like vanilla cake with whipped cream. That's it. చాలా సింపుల్ గా చెప్పేశారు సార్. Do that something, no? Oh, I need to like act it. You have seen so many perfume smells ads. Everyone will come na like that. What's your favorite perfume? What's your favorite perfume on a guy? On a guy? Yeah. I'm sorry, I just turned 18. I don't think so. My mom would want me to. Okay, no, it doesn't. You can like your uncle's perfume, or you can like your whatever. You know, something reminds you. See, it's like my grandfather used to wear a perfume. Like, you know, like I used to like that. Right. So I'm just like, whenever he used to walk by me, like, you know, that smell I used to be like. Honestly, I hate men's perfume, but sure. Okay, I could like try my brother's. Yeah, there you go. It's just a sense of disgust. She's disgusted with the brother's perfume. Yeah, that's why I just get disgusted. You know one thing? We love every perfume in bachelor room. You like every perfume, huh? బ్యాచిలర్స్ గా ఉండేటప్పుడు ఎవడ పర్ఫ్యూమ్ ఎవడ వాడతారు తెలియదు కదా సార్. ఓకే. ரகங்கள் பலவிதம், ஒவ்வொன்றும் உலகத்தரம். தமிழக உற்பத்தியில் உங்கள் அனுஜ் ஸ்டைல்ஸ். MCR Pure Cotton Club, formals and casual shirts.